నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. నా తండ్రి విష్ణుదేవా తండ్రి. హాయ్. చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి చూస్తా, చెయ్యి ఊపుతా, సైకిల్ తొక్కుకుంటూ సిద్ధాంతం వెళ్ళి సీఎం గోరిని కలుస్తానన్నాడు ఈ తాత. అన్నట్టుగానే చంద్రబాబుని కలిసేశాడు. కలిసిన తర్వాత సీఎంను ఆలింగనం చేసుకున్నాడు. 10 నిమిషాల సేపు సీఎంతో మాట్లాడడం అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆయనకు అమాంతంగా గుర్తింపు వచ్చేసింది. తాత ఆనందానికి అవధులు దాటాయి. అడిగిన వాటితో పాటుగా అడగని వరాలు ఇచ్చేశారంటూ తనదైన శైలిలో మురిసిపోయాడు సదరు పెద్దాయన. 2 రోజుల క్రితం సత్యనారాయణ గారు మన సిద్ధాంతంలో కలుద్దామని చంద్రబాబు నాయుడు పోస్ట్ పెట్టారు. సీఎం చంద్రబాబుని దూరం నుంచి చూసి దండం పెట్టుకుంటా, అలా చేస్తే సీఎం కూడా నా వైపు చూసి చేయి ఊపుతారని ఈ 96 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణ సంబరపడిపోయాడు. చూద్దాం మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఉంటే చంపేస్తాడంటే మా స్టేజ్ మీద ఉంటాడు ఆయన. మనం తప్పించుకుని నింపాదంగా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారు అని నమస్కారం పెట్టామనుకో, మనకి ఆ మహానుభావుడు గాలి తగిలితుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు, అవునా? శుభ్రంగా మన కాళ్ళకాడికి వచ్చేస్తున్నాడు, చూడాలి. మహానుబాబా నువ్వు సరళగా ఉండాలి అని చూసి శాంతిస్తాడు, ఇలాగెలా చేయి సాపుతాడు. మనిషి మంచోడా? ఎత్తు మంచోడు. చూస్తావైతే చంద్రబాబు గారు వస్తే చూస్తా. నువ్వు పొట్టిదానికి వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. ఇవాళ పోనీ చూద్దాం. ఇంకా చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా నువ్వా? బాబు ఇలాగెలాగంటాడు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గట్టలు దెబ్బ. బాబు గారో సీఎం గారో అంటోన్న తాత అమాయకత్వాన్ని, ఆతృతను ఓ వీడియో ద్వారా చూసిన చంద్రబాబు అడగకుండానే ఈ పెద్దాయనకి అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతానికి వెళ్లారు. ఇంకేముంది, బాబు వచ్చే సమయానికి అధికారులు అతిథి మర్యాదలతో ఈ తాతను బస్సు లోపలికి తీసుకెళ్లారు. పెద్దాయనకు సీఎం కనిపించారు. సీఎంను చూసిన వెంటనే ఉబ్బి తబ్బిబ్బైన సత్యనారాయణ అమాంతం చంద్రబాబును ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ పెద్దాయన ఆనందాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు శ్రీపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా పళ్ళకి. ఎన్నాళ్ళు మట్టించు ఆశపడతారా మనం ఈ బాబుని అట్టింది. ఈ కంటికి కనిపిస్తావని అనుకోలేదు. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నా. నాకు ఇంతకంటే ఏం కావాలని చంద్రబాబుతో పిచ్చాపాటి ముచ్చటించాడు తాత. సీఎం చంద్రబాబు 10 నిమిషాల పాటు సత్యనారాయణతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు అడిగిన ప్రశ్నలకు తాత చాలా సరదాగా, ధీమాగా చకచక జవాబిచ్చాడు. సత్యనారాయణ మాటల్లోని అమాయకత్వం, నిజాయితీని మాత్రమే గమనించిన చంద్రబాబు, నీ వయసెంత అని అడిగారు. 96 ఏళ్లని తాత సమాధానమిచ్చాడు. ఎంత వయసు? ఎంత? 96 దాటింది. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు టోపీలు, వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటాను, కూడుంటే 3 పూటలు తింటాను. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళు అండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకు 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. ఒకటి పెళ్లి చేసాడు, అది మొగుని తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి, ఈ నెలలో చేసేయాలని
తిరుగుతున్నామని చుట్టారు కదా. ఉమ్. చంద్రబాబు ఈ పెద్దాయన్ని సాదరంగా కూర్చోబెట్టుకున్నారు. సత్యనారాయణ ఆనందం చూసిన సీఎం సైతం సత్యనారాయణను మరింతగా మాట్లాడించేందుకు ప్రయత్నించారు. పెద్దాయన ఆహారపు అలవాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. చివరకు నీకేం కావాలని బాబు అడిగారు. ఇందుకు పెద్దాయన స్పందిస్తూ తమ గ్రామానికి రోడ్లు, తన కుమారుడికి వైద్యం కావాలని అడిగారు. నీకు ఇల్లు కూడా కట్టించి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒకటి చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? ఆ హాస్పిటల్ ఆశ్రమ హాస్పిటల్ అండి విజయవాడ. ఉమ్. వేలు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. ఉమ్. ఆ. అది నేను పని చేస్తాను. నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి ఆ అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలో నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి, కానీ దాకే ఉమ్. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి ఉమ్. అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు ఓకే, అది కూడా చేపిస్తా. అది. నీకేం కావాలి? ఇంకో బాబా చిన్న రోడ్డు మా పాకల కాంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. ఆ. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది. నువ్వు చెప్పిన పనులు అవుతాయి. అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా. నువ్వు ఆనందంగా ఉండు. బాబు ఉమ్. నా బాబు నా తండ్రి ఇష్టుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తా ఆయ్, ఆయ్, చేస్తాను చేస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఆయ్. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా. ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, ఇది చేస్తాబ్బా. నా బాబు. ఓకే, ధైర్యంగా ఉండు. బాగా చేస్తాను. వీటన్నిటి బాధ్యతలను చంద్రబాబు కలెక్టర్కు, అధికారులకు పురమాయించేశారు. నిజంగా సత్యనారాయణ ప్రాణం ఎంతో కాలంగా చంద్రబాబును చూడాలని తప్పిస్తోంది. కానీ సాధ్యపడలేదు. ఇంతకాలానికి 96 ఏళ్ల వృద్ధుడి కల నెరవేరింది. ఇటు అభిమానిని కలిసినందుకు చంద్రబాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా ఇంత పెద్దవాళ్లు, సమాజాన్ని, జీవితాలను చదివిన విఘ్నులు బాబు కోసం పరితపించడం చూసిన వారికి ఔరా అనిపించక మానదు. ఇలా ఎందరో కోట్లాది మందిలో ఎక్కడెక్కడో ఉంటారు. ఏది ఏమైనా ఇప్పటికైతే తాతకు అనుకోని అదృష్టం కల్పించిన బాబు చొరవకు సాంఘిక మాధ్యమాల్లో నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.